పుష్ప అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటం ఉదయం నుంచి, అక్కడి నుంచి ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం, అక్కడి నుంచి ఆయన ఉస్మానియా హాస్పిటల్ అంటే వైద్య పరీక్షలు చేసినంతరం కోర్టుకు తరలించడం, ఇదంతా కూడా లాయర్ల వాదోపవాదాలను ఒక సినీ పక్కీలో జరిగిందని తెలియజేసుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే సంధ్యా థియేటర్లో పుష్ప ప్రమోషన్లో భాగంగా పుష్ప రిలీజ్ అయిన తర్వాత కూడా అల్లు అర్జున్ తన హీరోయిన్ తోడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సినిమాని ప్రత్యక్షంగా చూసేందుకు కూడా ఫ్యాన్స్తో కలిసి చూసేందుకు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. థియేటర్ యాజమాన్యం అయితే అప్పట్లో పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ కోరిక మీదకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ఆ రోజు ర్యాలీ చేయటం, అక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఒక ఆమె చనిపోవటం, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటానని చెప్పి కూడా ఆయన 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా దాన్ని పెద్ద ఎత్తున కూడా దాని మీద దుమారం రేగింది. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ నివాసానికి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి ఉదయం చేరుకోవటం, ఆయన హుటాహుటిన అరెస్ట్ చేయటం, అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం, ఆయన మళ్ళీ వైద్య పరీక్షలు చేయించడం, ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ఈ సంచలనం జరగటంతో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితేవి, అదేవిధంగా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే ఉదయం నుంచి కూడా ఒకసారిగా భీతిల్లిపోయారని కూడా తెలియజేసుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి కూడా పరిస్థితులు మారిపోయాయి. నాంపల్లి కోర్టుల్లో కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది, అదేవిధంగా పీపీ గారి వాదనలు విన్నటువంటి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైనటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. అల్లు అర్జున్ జైలుకి వెళ్తే మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని కూడా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఫ్యాన్స్కు ఊరట కలిగించే అంశం మధ్యంతర బెయిలు అల్లు అర్జున్ కేటాయిస్తూ కూడా ఆయన జైలుకి వెళ్ళిన కొన్ని క్షణాల్లోనే మధ్యంతర బెయిల్ కూడా ఆయనకు దక్కింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన మేబీ సాయంత్రం ఈరోజు 7 తర్వాత కూడా ఆయన రిలీజ్ చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి కూడా మనకి జైలుకు బెయిల్ వెళ్ళటం, అక్కడ ఆయన పర్సనల్గా ఆయన అల్లు అర్జున్ గారి చేత కూడా బాండ్ ఒకటి తీసుకొని అక్కడ ఉన్నటువంటి మనకి తెలిసిన సంగతే అక్కడ ఉన్నటువంటి సంతకాలు అవి కూడా పెట్టించుకొని సూపరింటెండెంట్ గారి పర్మిషన్ కూడా తీసుకొని ఆయన బయటకు వస్తారని కూడా కొంతమంది అయితే అల్లు అర్జున్ మామగారు కూడా ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఏదైనా